సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? చాలా క్యూట్ గా మాట్లాడడమే కాదు పాడుతుంది కూడా. అంటే అమెరికాలో పుట్టి తెలుగు చక్కగా మాట్లాడుతూ పాటలు పాడుతుంది. స్పెషల్ గెస్ట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను, శరణ్య. హాయ్ శరణ్య. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగున్నాను నేను. ఏంటి నువ్వు ఇక్కడే పుట్టావని తెలిసింది, మమ్మీ డాడీని అడిగాను, నువ్వేమో తెలుగు చూస్తే చాలా గలగలా మాట్లాడుతున్నావు. నీకు ఎవరు నేర్పించారు? మా అమ్మ నాన్న ఇంకా మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళు నేర్పించారు. అవునా? సో ఇప్పుడు ఏ గ్రేడ్ ఉన్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? నేను థర్డ్ గ్రేడ్. థర్డ్ గ్రేడ్. ఇండియాలో ఎప్పుడైనా? వెళ్ళాను చాలాసార్లు. చాలాసార్లు. నీకు ఇండియా నచ్చిందా మరి? అవును, నచ్చింది. నచ్చిందా? ఇండియాలో చదువుకున్నావు అసలు ఎప్పుడైనా? అవును, చదువుకున్నాను. నేను 10 months చదువుకున్నాను. ఓ, 10 months చదువుకున్నావా? మరి అక్కడ స్కూల్ బాగుంటుందా, ఇక్కడ బాగుంటుందా? రెండు బాగుంటాయి. అవునా? నిజం చెప్పు. నిజంగా. అక్కడ కొంచెం హార్డ్. ఎక్కడ హార్డ్ అనిపిస్తుంది నీకు? అంటే లైక్ ఇండియాలోనే హార్డ్ అనిపిస్తుంది కొద్దిగా, ఎందుకంటే చాలా హోంవర్క్ ఉంటుంది. కానీ బట్ కొన్ని రోజులు అయితే మనం అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి నాకు అలా ఏమనిపించదు. ఓకే. నీకు పాటలు కూడా వచ్చంట? ఏం పాటలు పాడతావు? ఏం నేర్చుకున్నావు? నేను శ్రీలలిత శివజ్యోతి నేర్చుకున్నాను. అవునా? అంటే ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు? మా అమ్మ నాన్న. అమ్మ నాన్న నేర్పించారా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది? 8 అనుకుంటా. 8 మెంబర్స్ ఉన్నారా నీకు? ఏం పేర్లు? ఇషాని, ఓకే, నమీష్, జేడన్, ఇంకా అబిగేల్, ఆవియానా, ఎమిలీ. మొత్తం ఎక్కువ మంది మన ఇండియన్ ఫ్రెండ్సే ఉన్నారే నీకు, మన వాళ్ళే. అమెరికన్ ఫ్రెండ్స్ లేరు ఎవరు? ఉన్నారు, కానీ లైక్ ఇంకా కొద్దిగా కావాలంటే కొద్ది టైం పడుతుంది. వాళ్ళు బాగా మాట్లాడతారా మరి? మన ఇండియన్స్ అంటే మాట్లాడతారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళు అంటే ఓకే, మిడిల్లో అంటే అంత ఫ్రెండ్షిప్గా ఉండరేమో. అంత ఫ్రెండ్షిప్గా ఉండడు, కానీ దేర్ లైక్ ఇన్ ద మిడిల్. ఓకే. నీకేం పాట వచ్చు చెప్పు? నాకు కొన్ని లైక్ శ్లోకాలు వస్తాయి, ఇంకా పాటలు వస్తాయి. లైక్ ఇట్స్ యువర్ చాయిస్. అవునా? ఫస్ట్ శ్లోకం చెప్పు, మంచిది ఏమైనా. ఓకే. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయే తచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయ ధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చః తం ప్రపత్యే స్వయంభువం. చాలా బాగా వచ్చు. నీకు ఇవన్నీ పదాలు ఎలా తిరుగుతుండే? నీకు వస్తుందా? నేను లైక్ ఎవ్రీడే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాను ఫ్రీ టైం ఉన్నప్పుడు, కాబట్టి లైక్ నాకు మైండ్లో ఎక్కుతుంది. ఓ, మైండ్ చూడు కూడా బాగానే చెప్తున్నావే. స్కూల్లో ఎవరు ఫస్ట్ చెప్పు? స్కూల్లోనా? మా ఒక టైలర్ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన లైక్ ఎక్కువ ఫస్ట్ అన్నమాట, నేను సెకండ్. ఓ, నువ్వు సెకండా? అందుకే నీకు ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఇంకేం పాటలు వచ్చు నీకు? గజముఖ, దశరథ తనయ, ఇంకా గోపాల, రాధేశ్యామ్. ఇవన్నీ తెలుగులోనే చదువుతావా, లేకపోతే ఇంగ్లీష్లో చూసి నేర్చుకున్నావా నువ్వు? నేను ఇంగ్లీష్లోనే చూసి నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు నాకు పదాలు వచ్చన్నమాట. నీకు తెలుగు రాయడం వచ్చా? రాదు. కానీ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు. తెలుగు రాయడం కూడా నేర్చేసుకుంటావు మరి తొందరలో. ఓకే. ఇంకా నీకు ఇండియాలో బాగా నచ్చింది ఏంటి? ఇప్పుడు యుఎస్లో ఉన్నావు కదా నువ్వు, చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నావు కదా, మరి ఏం మిస్ అవుతావు నువ్వు ఇండియా వెళ్తే? ఇండియాలో మా తాతయ్య నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళని మిస్ అవుతావా? ఫోన్ చేస్తూ ఉంటారా మరి? ఫోన్ చేస్తుంటాం, డైలీ మాట్లాడతావా? ఎక్కువ మీ అమ్మమ్మ ఏం నచ్చుతుంది నీకు? మీ అమ్మమ్మ తాతయ్యలు అంటే వాళ్ళు
అమ్మా నాన్న బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. ఇంకా నాకు చాలా కేర్ తీసుకుంటారు మంచిగా. అందుకు నీకు పూజ చేస్తావు ఎప్పుడైనా? నువ్వు ఇన్ని శ్లోకాలు వచ్చు కదా, నువ్వు ఎప్పుడైనా పూజ చేస్తావు ఇంట్లో? చేస్తాను. స్నానం చేయంగానే పూజ చేస్తాను. పూజ అంటే ఎలా చేస్తావు చెప్పు? ఎలా అంటే నేను నా శ్లోకాలు అవన్నీ పాడతాను. పాడి అవన్నీ చేశాక అది నా పూజ అన్నమాట. పాటలు భలే పాడుతున్నావు. నువ్వు తెలుగు స్కూల్లో మాట్లాడావు? ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా తెలుగు ఫ్రెండ్స్ మన వాళ్ళు స్కూల్లో? ఎస్, కానీ నా క్లాస్లో లేరు, కానీ వేరే క్లాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉంటారు వేరే సెక్షన్స్. నీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి? బాగా నచ్చిన ఫుడ్ అమ్మ చేసినవన్నీ. అమ్మ బాగా ఏం చేస్తుంది? అమ్మ బాగా అంటే బోండా చేస్తుంది. బోండాలు చేస్తుందా? ఓకే. ఇంకా నచ్చిన కర్రీ ఏంటి? ఏ ఐటమ్స్ అంటే ఇష్టం నీకు? కర్రీ అంటే నాకు మష్రూమ్ కర్రీ ఇష్టం. నువ్వు నాన్ వెజ్ తినవా? తినను. అందుకే అంత స్పష్టంగా వస్తున్నాయి పదాలు. నాన్ వెజ్ తింటే ఆ పదాలు సరిగ్గా ద్రొల్లుతూ ఉంటాయి. వెజిటేరియన్ తింటేనే మంచిగా హెల్దీగా ఉంటాం. గుడ్ 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 గర్ల్. ఇంకా నీకు ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో చదివావు కదా, ఇక్కడ టీచర్స్ ఉంటారు కదా, ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు? ఇండియాలో ఉన్న వాళ్ళు ఫ్రెండ్లీ అనిపించిందా, లేదంటే యూఎస్లో ఉన్న వాళ్ళు అనిపించిందా నీకు టీచర్స్? అంటే నాకు కంపారిజన్ ఏం లేదు. అంటే ఇద్దరు బాగా నాకు అన్ని చెప్తారు, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు కాబట్టి నో కంపారిజన్. అంతేనా? ఒకసారి మరి పాట పాడతావు మా కోసం, ప్రేక్షకుల కోసం? గజముఖ గజముఖ గణనాథ సురముని వందిత గుణశీలా పాహి పాహి గజాననా పార్వతి పుత్ర గజాననా మూషిక వాహన గజాననా మోదక హస్తా గజాననా శామరకర్ణ గజాననా విలంబిత సూత్ర గజాననా పాద నమస్తే గజాననా తవ పద నమస్తే గజాననా. వావ్, నిన్ను చూస్తే నిజంగానే ముచ్చటేసుకొస్తుంది అనమాట. మీ మమ్మీతో దిష్టి తెప్పించుకో ఖచ్చితంగా. ఇంత చక్కగా పాడవు తెలుసా. నీలాగే నీ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగే బొట్టు పెట్టుకుని వెళ్తావు మరి? అవును, వెళ్తాను. రోజు బొట్టు పెట్టుకుని వెళ్తావు. నీకు నచ్చిన కలర్ ఏంటి? నచ్చిన కలర్ పింక్ ఆర్ పర్పుల్. పింక్ ఆర్ పర్పుల్. నీ డ్రెస్సెస్ అన్ని ఎవరు తీస్తారు సెలెక్షన్? అమ్మనే తీస్తుంది కాబట్టి బాగుంటాయి. నీకు బట్టలన్నీ కూడా ఇప్పుడు ఇండియా వేర్ అంతా మనం ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా, ఎవరు పంపిస్తారు నీకు? ఎవరన్నా ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు తెస్తారు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా? మమ్మీ నేను కలిసి సెలెక్ట్ చేసుకుంటా. నీకు ఇష్టమైన డ్రెస్ ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నీకు? బాగా నచ్చిన డ్రెస్ అంటే బాగా నచ్చిన ఇప్పుడు చాలా మంది లంగా ఓని వేసుకుంటారు, పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, ఫ్రాక్స్ వేసుకుంటారు. అలా నీకు నచ్చిందంటే జీన్స్ వేసుకుంటారు. నీకు ఇష్టమైన? నాకు అయితే పంజాబీ డ్రెస్సెస్ కొద్దిగా నచ్చుతాయి. అవునా? నీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? ఎస్, నాకు ఒక చెల్లి ఉంది. తను 10 months. 10 months. ఓ, చాలా చిన్నది నీకన్నా. నువ్వే ఆడిపిస్తావు అయితే ఫ్యూచర్ అంతా. సో ఇంకా నీకు మమ్మీ బాగా కోఆపరేట్ చేస్తారా, మీ డాడీ ఎక్కువ కోఆపరేట్ చేస్తారా? నీకు ఏదైనా చెప్పాలంటే ఇవన్నీ కూడా నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు? ఇద్దరితోటి షేర్ చేసుకుంటాను. అవునా? అంటే ఎక్కువ అంటే ఇప్పుడు నీకు ఒక ఏదైనా స్కూల్లో ఏదైనా జరిగింది అనుకో, నువ్వు ఫస్ట్ ఎవరు చెప్తావు?
ఇద్దరిని పిలిచే చెప్తాను నేను ఫస్ట్. అంటే ఎవ్వరు అలా ఫస్ట్ ఉండదు. అంతేనా? Yeah. ఇంకా ఇంకా అంతే, మీరు చెప్పిన క్వశ్చన్స్ చెప్తాను. అంతేనా? ఇప్పుడు నువ్వు ఏదైనా చాలా మందిని చూస్తూ ఉంటావు కదా ఇండియాలో, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా హాయ్ చెప్తావా? ఇండియాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? నాకు ఆపోజిట్ హౌస్లో ఇద్దరు ఉంటారనమాట. ఒక గర్ల్ ఉంటుంది, తన పేరు సోనాక్షి. సోనాక్షికి హాయ్ చెప్పు. హాయ్ సోనాక్షి. నీ వీడియో చూస్తుంది, ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తుంది రేపు. నువ్వు ఎవరినైనా మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నేనా? అంటే నా ఫ్రెండ్స్ని మిస్ అవుతాను, ఇంకా మా తాతయ్య వాళ్ళని, లైక్ ఆల్రెడీ చెప్పాను, తాతయ్య వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఇంకా నా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతాను. ఇంకొక పాట పాడతావు మళ్ళీ, వేరేదేదైనా ఇంకొకటి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా. జగముల చిరునవ్వుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ. జగముల చిరునవ్వుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ. నా మనసే నీ వశమై, నా స్మరణమి జీవనమై. నా మనసే నీ వశమై, నా స్మరణమి జీవనమై. మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా. వావ్, చాలా బాగా పాడావు. నీకు దేవుడి పాటలు అన్నీ మంచిగా వచ్చు కదా, మరి నువ్వు మూవీస్ చూస్తుంటావా? అవును, నేను ఒక్కొక్కసారి మా ఫ్యామిలీతో చూస్తుంటాను. ఏ మూవీ చూసావు రీసెంట్గా? సాయిబాబా మూవీ చూసాను. దేవుడి మూవీ చూసావా? నువ్వు సినిమా మూవీలు చూడలేదు ఎప్పుడు? అంటే చూస్తాను కానీ లైక్ కొన్నిసార్లు దేవుడివి కూడా చూస్తాను అనమాట. రీసెంట్గా వాచ్ చేసింది అదే. అవునా? నీకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా? షారుఖ్ ఖాన్. ఓ, షారుఖ్ ఖాన్. నువ్వు బాలీవుడ్ ఎందుకంటే లైక్ నా బర్త్డే ఆయన బర్త్డే సేమ్. సేమ్ బర్త్డే అని ఇష్టమా నీకు? హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం మరి? రష్మిక. రష్మిక అంటే ఇష్టమా నీకు? ఇంకా ఇంకా అంటే ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు రీసెంట్గా మూవీస్ ఏం చూసావు అంటే దేవుడి సినిమా కాకుండా? రీసెంట్గా ప్రేమ విమానం. ఓ, ఓకే ఓకే. థియేటర్కి వెళ్ళి చూసావా, ఇంట్లోనేనా? ఇంట్లోనే చూసాను. చాలా క్యూట్గా, చాలా చక్కగా, చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా పాడావు. మరి ఎప్పుడైనా సరే నువ్వు వెళ్ళాలి అని అనుకోలేదా? అంటే సింగర్గా పోటీ చేయాలి, పాడాలి కాంపిటీషన్స్లో అని ఎప్పుడైనా అనుకున్నావా? యాక్చువల్లీ నేను పెద్దగా అయ్యాక సింగర్ ఇంకా డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అవునా? సో అది యాక్చువల్లీ సింగింగ్ నాకు ఒక హాబీ, డాన్సింగ్ కూడా ఒక హాబీ. ఓకే. కానీ నాకు సింగింగ్ ఇష్టం. సో సింగింగ్ అంటే ఇష్టం నీకు. అంటే ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నువ్వు? ఖచ్చితంగా వెళ్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ శరణ్య. చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా పాడావు, చాలా చక్కగా ఉన్నావు. తెలుగు మాట్లాడుతుంటే ముద్దుగా భలే అనిపిస్తుంది. నిజంగా నువ్వు ఇక్కడ పుట్టావు అని అయితే అనుకోవట్లేదు, ఇండియా నుంచే వచ్చావు అని అనుకుంటారు నీ బ్యాక్గ్రౌండ్ చూసి. కానీ చాలా బాగా పాడావు. మరి మా సుమన్ టీవీ వాళ్ళకి ఏదైనా సరదాగా చెప్తావా? హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సో చూసారు కదా, శరణ్య అసలు ఎవరైనా నిజంగా అనుకుంటారా ఇండియాలో పుట్టిందనే అనుకుంటారు, ఇండియా నుంచి మూవ్ అయ్యారు అనుకుంటారు తప్ప ఇక్కడ పుట్టిందని అని అనుకోరు. ఎందుకంటే అంత చక్కగా మాట్లాడుతుంది తెలుగు. సో చూసారు కదా, మీ వీడియో నచ్చుతుంది, నా వీడియో నచ్చుంటుంది అని చెప్పి అడుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ.